హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ్ కిచెన్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. దీనికోసం ముందుగా అన్నం ఉడకబెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు తీసుకోవాలండి. వీటితో పాటు ఒక స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, అలాగే పోపుకి కావాల్సిన జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు తీసుకోవాలి. ముందుగా మామిడికాయ చెక్కు తీసేసి చక్కగా తురిమి పెట్టుకోవాలి. మేము ఇక్కడ ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకుంటున్నాము. అప్రాక్సిమేట్లీ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి ఒక మీడియం సైజ్ మామిడికాయ సరిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అది వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లో ముందుగా పోపు దినుసులైన జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, మెంతులు వేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఆయిల్లో పోపు దినుసులు వేసాక ఒకసారి చక్కగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసేయాలి. కరివేపాకు కాస్త పచ్చివాసన పోయాక పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చి ఇక్కడ పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. వేగేదాకా కలుపుకోవాలి. అలా పచ్చిమిర్చి వేగాక ఇందులో మామిడికాయ తురుము వేయాలి. ఈ మామిడికాయ తురుము మనకు ఎంత సన్నగా వస్తే పులిహోర అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మామిడికాయ తురుము వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత మనం వేరుశనగపప్పు వేసుకోవచ్చు. వేరుశనగపప్పు వేసాక పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత ఒక టీ స్పూన్